శ్రీ విష్ణు రాజరాజేశ్వర మూవీ డైరెక్టర్ హసిద్ గోలితో ఈ స్వాగ్ అనే మూవీ చేశారు. స్టోరీ విషయానికి వస్తే భవభూతి ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్. ఒక రోజు తనకు ఒక లెటర్ వస్తుంది. తనే స్వాగానిక వంశానికి వారసుడని. ఆ ఆనందంలో ఆ ఫ్యామిలీ ఎస్టేట్ కి వెళ్తాడు. కానీ అక్కడ అప్పటికే ఇంకో 3 ఫ్యామిలీస్ ఉంటాయి. దాంట్లో ఇద్దరు ఒకేలాగా ఉంటారు. అయితే స్వాగానిక వంశం ఏంటి, అసలైన వారసులు ఎవరని తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే శ్రీ విష్ణు ఇస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఒక లైఫ్ టైం పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రీతు వర్మ కూడా డ్యూయల్ రోల్ ఉంటుంది. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ తెలుగు సినిమా ఒక యాక్ట్రెస్ డ్యూయల్ రోల్ ప్లే చేసింది. తను కూడా గేవ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇంకా మీరా జాస్మిన్, దక్ష, సునీల్ అందరూ బాగానే చేశారు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే శ్రీ విష్ణు తను లేనిదే సినిమా లేదు అసలు. అండ్ ఆల్సో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది. దానికి కూడా ఇంప్రెస్ అవుతాం. సినిమాటోగ్రఫీ ఇస్ ఆల్సో గ్రేట్. కానీ ఫస్ట్ హాఫ్ ఇస్ బిట్ డిసప్పాయింటింగ్. స్క్రీన్ ప్లే కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. సో మనకి మూవీ అంత ఈజీగా అర్థం కాదు. ఫైనలీ స్వాగ్ ఇస్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. కొంతమందికి నచ్చొచ్చు. శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు. ఫర్ మోర్ అండ్ అప్డేట్స్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ట్రాక్ టాలీవుడ్.